3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలములిచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఈరోజు ఈ వాక్యం మీకు చక్కగా అర్థమవుతే మీ వ్యక్తిగత జీవితంలో చాలా మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఏలియా గురించి మనకు తెలుసు. ఏలియా ఈజ్ ఏ గ్రేట్ ప్రాఫిట్, దేవుని యొక్క గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియా గురించి యాకోబు ఈ మాటను రాస్తున్నాడు. ఏలియా ఎలాంటి వాడు అంటే, ఏలియా గురించి అనగానే మనకేం గుర్తొస్తుంది? చాలా మరి రాజులు ఎదుటి రాజులను గడగడలాడించినటువంటి యెజెబెలు, ఆహాబు వీళ్ళని గడగడలాడించాడు ఆ సమయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఏలియా గురించి అంత గొప్పగా పాత నిబంధనలో మనకు తెలుసు. ప్రకటన గ్రంథంలో కూడా ఇద్దరు వస్తారు, తరువాత భూమి మీదకి 2 మనుషులు వస్తారు అంటే అతని గురించి ఏలియా అని అందరూ కూడా చెప్తారు, ఏలియా, మోషే అని. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే అనోకు అని కొంతమంది, ఏలియా అని చాలామంది అంటారు. ఎందుకు అది అలాగ కంపేర్ చేసుకోవాలి అంటే మీకు ఈజీగా చెప్తాను, బైబిల్ ఎలాగ అర్థమవుతుంది. హానోకు అనడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే 2 సూచనలు చెప్పాడు అక్కడ. అంటే ఇది నా సందర్భం కాదు, కానీ మీరు అలాగ అనుకున్నారు కనుక నేను చెప్తున్నాను. ఎవరైనా కామెంటరీస్ ఎవరైనా రాసినా బైబిల్ని ఎలా కంపేర్ చేసుకుంటాము, ఏలియాని ఎందుకు అనగంటామంటే ఆకాశం నుంచి అగ్ని, అక్కడ 2 సూచనలు చెప్పాడు. నీళ్లను, మోషే గురించి మోషే ఏం చేశాడు? నీళ్లను. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి ఏమనుంది? వాళ్ళిద్దరు వస్తారని దగ్గర. ఇప్పుడు మధ్యలో దీనికి వెళ్ళాం. ఎన్నో అధ్యాయం అది? ప్రకటన గ్రంథం. ఇదేమో మధ్యలో వెళ్ళాం. ఇద్దరు మనుషులు వస్తారు, వాళ్ళు భూమి మీద చేయబోయే కార్యాల గురించి అక్కడ రాయబడి ఉన్నాయి. చూడండి, 11వ అధ్యాయము. కొంచెం పై వచనం చూడండి. 3వ వచనం. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపెట్ట ధరించుకొని 1220 దినములు ప్రవచింతురు. 2 మనుషులు అన్నాం కదా, వాళ్ళ గురించి ఏమనుంది అంటే ఇక్కడ సూచన చెప్తున్నాడు. చూడండి 6వ వచనం చూడండి. 5వ వచనం. ఎవడైనను వానికి హాని చేయని ఉద్దేశించిన ఎడల చంపబడవలను. తాము ప్రవచింపు దినములో వర్షము కురవకుండా ఆకాశం మూయుటకు వారికి అధికారము కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా. ఇది సూచన. వాళ్ళు ఎవరు అని మనం కంగారు పడిపోవడానికి ఇక బైబిల్లో ఎప్పుడూ కూడా దాని వెనకాతలు ఏముంటుంది, దాని ముందు వెనకాతల అవి మనం చదివితే ఇవి అర్థమైపోద్ది. ఎవరు వాళ్ళిద్దరూ అంటే చాలామంది చాలా విషయాలు చెప్తారు. ఎందుకు ఆనోకు వస్తాడు అంటే ఆనోకు చచ్చిపోలేదు కనుక ఆయన చంపేయాలి. మన ఉద్దేశం ఏంటంటే ఎందుకు ఆనోకు అన్నాడంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏమవ్వాలి, చచ్చిపోకుండా వెళ్ళకూడదు. అది మన ఉద్దేశం. అందుకని ఆనోకును ఎందుకు అన్నారంటే కొంతమంది కామెంటరీస్లో ఆనోకు భూమి మీద చచ్చిపోలేదు కనుక చంపితేనే కానీ మరలా పరలోకం వెళ్ళి చంపేయాలి అనుకుంటున్నారు. చంపితేనే వెళ్ళాల్సిన అవసరం లేదు, దేవుని ఇష్టం ప్రతిదీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అక్కడ సూచన ఏంటంటే 2 విషయాలు చెప్పాడు అక్కడ. ఏంటి? ఒకటి, వారు ప్రవచింపు దినముల్లో వర్షము కురవకుండా ఆకాశం మోయుటకు వారికి అధికారం ఉంది. అంటే అర్థం ఏంటి అంటే అక్కడ సూచన చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే కారణం అది ఎవరో అర్థం అవడానికి. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన. ఇది చేసింది ఎవరు? మోషే, ఏలియా. హానోక్ ఏం తెలియదు, చక్కగా దేవునితో నడిచాడు. హానోక్ ఏం తెలియదు. హానోక్ ఏం తెలుసు? దేవునితో నడవడం తెలుసు, అంతే, ఇంకేం తెలియదు. కనుక చాలాసార్లు చాలా విషయాలు అందరితోనూ దేవుడు చేయించాడు, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను ఉన్నాడు అనుకోండి. యోహాను యాక్చువల్గా అందరికన్నా ప్రియమైనటువంటి శిష్యుడు యేసు ప్రభుకి, అపోస్తలుడు కూడా. కానీ యోహానికి ఏంటి, అస్తమాటికి వెళ్ళిపోయి యేసు ప్రభు యొక్క రొమ్ము మీద ఆనుకోవడమే తప్ప బయట విషయాలు ఏమీ తెలీదు. పౌలుకు అన్ని ప్రపంచం తెలుసు. పౌలుకి అంతా, పౌలుకి ఏం తెలుసు? నేను పౌలు గురించి మొన్న ఒక స్టడీ చేసినప్పుడు దాంట్లో ఆ సెమినార్కి వెళ్ళాం. అసలు పౌలుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనడానికి, పౌలుడు అక్కడ ఆ తార్సు పట్టణంలో యాక్చువల్గా ఆ గ్రీక్ వీళ్ళు ఎవరు అక్కడ ఎవరెవరు ఉన్నారు, సోక్రటీస్, అరిస్టాటల్, వాళ్ళందరూ పెరిగినటువంటి ప్రాంతంలో పెరిగాడు. చాలా మహాజ్ఞానులు ఉంటారు అక్కడ. పౌలు కూడా అలాంటి ప్రాంతంలోనే పెరిగాడు. అలాంటి ఎడ్యుకేషన్ పౌలుకు ఉంది. అందుకని దేవుడు ఎన్నుకున్నాడు కాదు. పౌలుకు అదే సమయంలో దేవుని పట్ల గొప్ప ఆసక్తి కలిగిన వాడు. అతడు పాత నిబంధన విధానములో దేవుని పట్ల చాలా ఆసక్తి కలిగిన వాడు గనుక దేవుడు తన్నే పట్టుకున్నాడు. మరి సంఘం అంతటికీ కూడా కావలసిన విషయాలన్నింటినీ కూడా చెప్పడానికి, అన్యజనుల విషయంలో తనకే తెలుసు అన్నీ. కనుక దేవుని ఏర్పాటు, దేవుడు ఒక్కొక్కరిని ఎన్నుకునే విధానం ఎలా ఉంటుందంటే, ప్రియమైన వారలారా, మనకు అది అర్థం కాదు. కానీ వాళ్ళ జీవితాలు స్టడీ చేసినప్పుడు ఓహో, దేవుడు ఏర్పాటు, దేవుని ఎన్నిక ఒక్కొక్క వ్యక్తి పట్ల ఈ రీతిగా ఉంటుంది. కనుక పౌలు ఒక్కడే కొత్త నిబంధనలు ఉన్న పత్రికలన్నీ మ్యాక్సిమం రాశాడు. ఎందుకు అంటే పౌలుకు అన్ని జనుల విషయాలు అన్నీ కూడా తెలుసు. వాళ్ళని ఎలా డీల్ చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, రాజుల దగ్గర ఎలా మాట్లాడాలి. యోహానికి, పేతురికి ఏం తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే మనం ఇటేపు వచ్చేద్దాం. ఇటేపు ఏలియా దగ్గరికి. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడు. మన వంటి స్వభావం, మన వంటి అన్నాడంటే ఏంటి? మన వంటి అంటే అక్కడ పై వచనం చదవండి, 16వ వచనం. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనడి. మన వంటి స్వభావం అన్నాడంటే అర్థం ఏంటి? బైబిల్ చదివేటప్పుడు పైన కింద వచనాలు పక్కన అలా చదువుతుంటే అర్థమైపోద్ది. జ్ఞాని అయినటువంటి సొలొమోను తన దేవుని యొక్క మందిరము కట్టిన తరువాత, చాలా అద్భుతంగా మందిరము కట్టిన తర్వాత చాలా అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. సొలొమోను జీవితంలో ప్రారంభము చాలా అద్భుతమైన అనుభవం, ఆత్మీయ అనుభవం కలిగిన వాడు, దేవుని ప్రత్యక్షత పొందుకున్న వ్యక్తి, దేవుని జ్ఞానం పొందుకున్న వ్యక్తి. అతడు చేసినటువంటి ప్రార్థనలో ఒక మాట చదువుదాం. 2వ దినవృత్తాంతాలు, 2 Chronicles 6:36. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6:36. పాపము చేయువాడెవడునో లేడు గనుక వారిని దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు అని రాసుకొచ్చాడు. ఏమన్నాడు జ్ఞాని అయిన సొలొమోను? పాపము చేయని వాడెవడునో లేడు. ఈ భూమి మీద అందుకే ఏలియా మన వంటి స్వభావము గలవాడు అన్నప్పుడు మీరేం జ్ఞాపకం చేసుకోవాలంటే, మన వంటి అంటే స్వభావం అంటే ఏంటి? నాలాగే కోపం ఎక్కువేమో, నాలాగే తిడతాడేమో అందరినీ, నాలాగేమే ఇలా చేస్తాడేమో, అలా కాదు. మానవునికి ఒక స్వభావం ఉంది. ఏంటి ఆ స్వభావము? పాప స్వభావము. మనిషికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే పాప స్వభావము. అందుకే ఏలియా మన వంటి స్వభావం గలవాడే అన్నాడు. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు పాపము చేయని వాడు ఎవడునూ లేడు. కనుక మనుషులు అన్న వాళ్ళందరి స్వభావం ఏంటంటే పాప స్వభావము. కనుకనే దాన్ని ఏం చేయమన్నాడంటే 16వ వచనంలో, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం, యాకోబు పత్రిక. మీ పాపములను ఏం చేయాలి? మన ఫెలోషిప్స్ ఉంటాయా? ఏ ఫెలోషిప్స్? చర్చ్ ఒక ఫెలోషిప్. చర్చ్కి వచ్చిన తర్వాత ఇది ఒక సహవాసం. అలాగే మధ్య మధ్యలో కూడా సహవాసాలు ఉంటాయి. ఆ సహవాసాల్లో మనం ఏం చేయాలి తెలుసా? మన పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోవాలి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మనము ఏం ప్రార్థన చేయాలి అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. మన కొరకు చేసుకునే ప్రార్థన కాదు. మన సహవాసముగా కూడినప్పుడు ఒకరి కొరకు ఒకరు, అప్పుడు మీకు ఏమవుతుందట? మీరు స్వస్థత పొందుతారు. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి. పైన ఏమన్నాడు? మీ పాపములను. మనం కలిసినప్పుడు ఏం చెప్పుకోవాలి తెలుసా? నేను ఎంత గొప్ప, అంత గొప్ప, ఇంత గొప్ప. మన డబ్బా కాకుండా డబ్బాలో
ఏం లేదు, ఉప్పు లేదు అని చెప్పాలి. ఏం చెప్పాలి? నాకు ఈ మాట అబ్రాహం గారు నేర్పించారు. అబ్రాహం గారు మా చర్చకు వచ్చేవారు కదా, అబ్రాహం గారు. ఆయనకి డొక్కులు ఉప్పు లేదండి అనేవాడు. ఆయన నాకు అర్థమయ్యేది కాదు. డొక్కులు ఉప్పు లేదంటే నేను ఏంటంటే డొక్కులు ఉప్పు లేవంటే ఆయన విషయం లేదండి అనేవాడు అనమాట. ఎవరైనా ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా ఆయన డొక్కులు ఉప్పు లేదండి అనేవాడు. కొన్ని సామెతలు బలేగా వస్తాయి కొంతమందికి. డొక్కులు ఉప్పు లేదంటే నేను అనుకుని డొక్కులు ఉప్పు లేపడానికి ఈయనకి సంబంధం ఏంటో అనుకున్నాను. తర్వాత ఏంటండి అని అడిగాను. డొక్కులు ఉప్పు అంటే అందులో ఆయనకు విషయం లేదు, ఉప్పు లేదు ఆయన దగ్గర అన్నాడు. అలాగా మన డబ్బా మనం చెప్పడం కాదు, మన దగ్గర ఏం లేదు, ఉప్పు లేదని చెప్పాలా. ఒకరితో ఒకరు ఏం చెప్పుకోవాలి? ఇది సింపుల్గా సెట్ అయిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన స్వభావం, అందరి స్వభావం అంతే, మానవ స్వభావం అది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థ పొందినట్లు ఒకరి కొరకు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే, బహు బలము గలదై ఉండును. దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేస్తే అక్కడ జరిగే అనుభవం ఏంటంటే, ద ప్రేయర్ ఆఫ్ రైచస్ పర్సన్ ఈజ్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఆ పవర్ఫుల్ ఎఫెక్టివ్ ప్రేయర్ లైఫ్ని మన జీవితాల్లో ఎలా కలిగి ఉండగలం. ఒక వెర్షన్లో ఏమనుందంటే, ద ఎర్నెస్ట్ ప్రేయర్ ఆఫ్ ఎ రైచస్ మ్యాన్ మేక్స్ ట్రమండస్ పవర్ అవైలబుల్, డైనమిక్ ఇన్ ఇట్స్ వర్కింగ్. యాంప్లిఫైడ్ వెర్షన్లో ఈ మాట ఉంది. ద ఎర్నెస్ట్ ప్రేయర్ ఆఫ్ ఎ రైచస్ మ్యాన్ మేక్స్ ట్రమండస్ పవర్ అవైలబుల్. ఆమేన్. డైనమిక్ ఇన్ ఇట్స్ వర్కింగ్. నీతిమంతుని యొక్క విజ్ఞాపన, ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటి అద్భుతాలను చేయగలుగుతుంది. హల్లెలూయా. ఆయన చెప్తూ అప్పుడు ఏలియా దగ్గరికి వచ్చాడు అన్నమాట. కనుక మనం చేసేటువంటి ప్రార్థన మనం ముసుగేసుకొని, అయ్యో ప్రభువా, అయ్యో దిక్కుమాలను ప్రభువా, దరిద్రుని ప్రభువా, ఈ ప్రార్థనలతోనే మనం జీవితం అంతా సరిపోతుంది. నీతిమంతుని విజ్ఞాపన. నీతిమంతుడు ఎప్పుడైపోయాడు? సింపుల్ అది. యోహాను పత్రిక 1:9 చదివామనుకోండి, కంఠస్థం రావాలి అది. మన పాపంలో మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనక మనలను సమస్తమైన దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేసేస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము మనలను పవిత్రులుగా చేసేస్తుంది. ఆమె మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనము నీతిమంతులముగా, యేసుక్రీస్తు నామములో దేవుడు మనకిచ్చిన అధికారం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులముగా దేవుడు మనల్ని తీరుస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఈ నీతిమంతుని ప్రార్థన ఏమవుతుంది? బహు బలముగా ఉంటుంది. దేనికి బలము? ఎందుకు ప్రార్థనలో బలం ఎందుకు రావాలి? సాతాను యొక్క శక్తులు ప్రియమైన వార్లరా ఎదిరించగలిగేది, ఆ శక్తులను పడగొట్టగలిగేది, దుర్గములను కూలదోసగలిగేది నీతిమంతుని ప్రార్థన బహు బలముగా వెళ్తుందట. హల్లెలూయా. ప్రార్థన అనేది ఒక పోరాటం. ప్రార్థన అనేది ఒక పోరాటం. ఆ పోరాటంలో ఎవరితో పోరాడుతున్నామంటే మనం మనుషులతో పోరాడట్లేదు. ఇంకో విషయం చెప్తున్నా, రక్త సంబంధులు ఎవరూ కూడా రక్త సంబంధాలు అనే క్షమించండి, రక్త మాంసములతో ఉన్నవారు ఎవరూ కూడా మనకు శత్రువులు ఉండకూడదు. హలో, రక్త మాంసములు కలిగిన వారు ఎవరూ కూడా మనకేం ఉండకూడదు. ఉన్నారా మీకు? ఒక్కరే. అందరూ పోయారు, ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్కరిని కూడా తీసేయండి. రక్తము మాంసము కలిగిన వారు ఏ ఒక్కరు కూడా మనకెవరు ఉండకూడదు, శత్రువులు. ఒక్కడే మనకు శత్రువు. ఎవరు? దేవునికి శత్రువు అయినటువంటి అపవాది మనకు శత్రువు. ఇప్పుడు మనం ప్రార్థనలో బలముగా ఎందుకు మన ప్రార్థన బలముగా వెళ్తుంది అంటే, శత్రువు యొక్క ప్రతి విధమైన తంత్రములను లయము చేయడానికి. హల్లెలూయా. శత్రువు యొక్క ప్రతి బాణములను ఆర్పడానికి. కనుక ప్రియమైన వార్లారా, ఏలియా మనమంటే స్వభావం గలవాడే, కానీ అతడు వర్షింపకుండానట్లు ఆసక్తితో ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. హల్లెలూయా. తనలో ఉన్నటువంటి ఈ రెండు విషయాలను కూడా మీకు తెలియజేస్తాను. ఒకటి, ప్రార్థన ఎలాంటి అనుభవం చేశాడు. ప్రియమైన వార్లారా, తనలో ఉన్నటువంటి ఆ స్వభావము గురించి కొన్ని మాటలు చెప్పి ముందుకు వెళ్తాను. తనలో ఎలాంటి స్వభావం అంటే పైన మాట చెప్పాను. ఇప్పుడు
తనలో ఇంకొక అనుభవం కూడా ఉంది. మనం అందరం సరే సార్ బాగానే ఉంది, మొదటి మాట మాకు అందరికీ నచ్చింది, అందరం ఒకటే అన్నమాట అయితే అని మీరు అనుకోవచ్చు. తనలో దేవుని పట్ల చాలా ఆసక్తి ఉంది. హల్లెలూయా. అతడికి ఆసక్తితో ఏం చేశాడట? ఇప్పుడు ఆసక్తితో ప్రార్థన అనగానే మనం ఏమనుకుంటాం? ఆసక్తితో ప్రార్థన అనగానే ప్రియమైన వార్లరా చాలా మరి ఎర్నెస్ట్ ప్రేయర్ అని ఉంది ఇంగ్లీష్లో. ప్రియమైన వార్లరా, ఆ ఎర్నెస్ట్ ప్రేయర్ చేయకముందు ఆ వర్షము 3.5 సంవత్సరాలు పడకూడదని వెళ్ళి చెప్పేశాడు. హల్లెలూయా. చాలా కాలం నేను అనుకునేవాడిని, బహుశా ఏలియాకు దేవుడు చెప్పుంటాడు ఏమని, నువ్వు వెళ్ళి అహాబుతో చెప్పు 3.5 సంవత్సరాలు వర్షము పడదు అని. అందుకే వెళ్ళి చెప్పుంటాడు. లేకపోతే 3.5 సంవత్సరాలు వర్షం పడదని ఎలా చెప్పగలుగుతాడు? మనం ఎవరైనా ఈరోజు వర్షం పడదని మనం చెప్పగలమా? మనం ప్రార్థన చేస్తాం, మనం మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి, ప్రభువా ఈరోజు మీటింగ్ ఉంది నాయనా, వర్షం పడకూడదు, వర్షం పడకూడదు, వర్షం పడకూడదు, వర్షం పడదు. 1 గంట సేపు అవుతుంది, ప్రభు మా ప్రార్థన ఆలకించాడు అంటాం. కానీ ఎవరికైనా తెలుస్తుందా దేవుడు మీ ప్రార్థన ఆలకించి వర్షం ఆపాడని? ఎవరికేం తెలియదు, మనం అనుకుంటాం. కానీ 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదని అహాబు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తే అందరికీ తెలిసింది ఏమని, ఏలియా చెప్పాడు అందుకే వర్షం పడట్లేదు. అది ఎన్ని రోజులు? 3.5 సంవత్సరాలు. మొత్తం భూమి మీద ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఎవరు చెప్తే పడలేదు? మనం వర్షం పడకముందు నేను ప్రార్థన చేశానండి చర్చికి రాకుండా వర్షం పడకూడదని అని అనుకుంటాం. అది పెద్ద ఎవరికి ఏం తెలియదు. మీరు అయిపోయిన తర్వాత చెప్తాం మనం అన్నీ కూడా. మనం ముందేం చెప్పాం, నేను ముందే నాకు తెలుసు ఏంటి ఇలా జరుగుతుందని. అయిపోయిన తర్వాత చెప్తుంటాం మనం. ప్రియమైన దేవుని ఏలి అలా కాదు, అవ్వక ముందే ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు వర్షము పడకూడదని ప్రియమైన వాళ్ళరా తను ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన విషయం పాత నిబంధనలో కనిపించదు, కానీ ఈ మాట అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే 1 రాజుల గ్రంథం 17 అధ్యాయంలో ఉంటుంది. మీరు అలా తీసి పట్టుకోండి, తర్వాత చూదురుగా. ఆహాబు దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అంత ధైర్యంగా చెప్పడానికి, అంత ధైర్యముగా చెప్పడానికి గల కారణము తనకు ఆసక్తి దేవుని పట్ల ఉంది. హల్లెలూయా. అంతే కదా, అతడు ఏం చేశాడట? ప్రార్థన చేసి వచ్చి చెప్పాడు. చెప్తే అయిపోలేదు. కొత్త నిబంధన ఎప్పుడూ కూడా పాత నిబంధనలో కనబడిన కొన్ని విషయాలు కొత్త నిబంధనలో చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు కొత్త నిబంధన చదువుతున్నప్పుడు పాత నిబంధనలో మనకు కనబడనివి కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కనుక కొత్త నిబంధన తెలియకుండా పాత నిబంధన చదివితే మీకు ఏం అర్థం అవుతుంది. కనుక కొత్త నిబంధన అంత అర్థమవుతేనే పాత నిబంధన అర్థమవుతుంది. కనుక ఇక్కడ అంటున్నాడు, అతడు ప్రార్థన చేశాడు. ఎలా చేశాడంటే ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. ప్రార్థనలో ఆసక్తి ఉన్నంత మాత్రాన అద్భుతాలు జరిగిపోవు. చాలామందికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఉంటారంటే మొత్తం ఊగిపోతారు, కుర్చీ ఊగిపోద్ది. అందరి గురించి ఎందుకు మామూలుగా చెప్పు. తమ్ముడు రాజ్కుమార్ ఒకరోజు ఇక్కడ ప్రార్థన చేసుకున్నాడు. ఎక్కడ కాదు, కింద చర్చ్ ఉండేటప్పుడు ప్రార్థన చేసుకుంటే నేను ఉదయాన్నే, అప్పుడు మేము ఉండేవాళ్ళం కాదు కదా, మేము వేరే దగ్గర ఉండేవాళ్ళం. ఉదయం నేను వాటరింగ్ ఏదైనా చేయడానికి వచ్చి ఉన్నాను అనమాట. ఈలోపు పక్కన అబ్బాయి అనియా అమ్మ గుండె పుచ్చేస్తుందని ఆపమననియా అన్నాడు. ఏంటంటే సౌండ్ అలా ఉండేది అనమాట. కిటికీలు ఉండేవి కాదు, ఏమి ఉండేవి కాదు. ఇంకా ఆ సౌండ్కి ఆ పక్కింట్లో ఆ అమ్మగారికి ఉదయాన్నే ఏదో అయిపోయి గుండె వచ్చి ఏదో అయిపోయిందంట. నిన్న వచ్చాడు, ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు, నేను అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను. చేస్తాడు ప్రార్థన, రూమ్ పగిలి మరి కన్నాలు పెట్టుకొని ఇంక వెళ్ళిపోద్ది అనమాట దేవుని దగ్గరికి. నేను చాలాసేపు ట్రై చేశాను, కాసేపు కానీ నేను వెళ్ళిపోతున్నాను, నేను అమ్మ వెళ్ళిపోబాబు అనుకున్నాను. చెప్పకండి చూస్తాడు కదా, ఇది అమ్మ వెళ్ళిపోతాడేమో అంటే అంత గట్టిగా చేస్తాడు. ఇది దీని గురించి కాదు. మనం ఒకసారి ప్రార్థన చేసేటప్పుడు మనం చేసేటువంటి ఆసక్తి, ప్రార్థనలో మనకు కనపరిచే ఆసక్తి వర్షాన్ని ఆపలేదు. తనకి దేవుని పట్ల చాలా ఆసక్తి ఉంది ముందు నుంచి కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అంత ఆసక్తితో
అలాంటి మాటలు మనం చెప్పేటప్పుడు వర్షము కురవకూడదని, లేకపోతే ఈ అద్భుతం జరగాలని, ఇది ఇలా జరగాలని మనం చెప్తే జరగాలి అంటే నువ్వు ఆసక్తితో ప్రార్థన చేసేస్తే అయిపోదు. ముందు అసలు దేవుని పట్ల ఆసక్తి ఉండాలి. ఏదైనా అవసరం వచ్చినప్పుడు చాలామందికి చాలా ఆసక్తి ఉంటుంది. చాలా ఇబ్బంది కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, ఇక రిపోర్ట్స్, బ్లడ్ రిపోర్టో స్కాన్ రిపోర్టో చూస్తే మనకి ఆసక్తి ఏమవుద్ది? ఇక మీదట నేను దేవుని సేవకే నా జీవితం అంకితం. ఏంటి? ఏం ప్రార్థన? నా జీవితము ప్రభు సేవకే నా శేష జీవితం అంతా. తగ్గిపోతే ఇలాగన్నోళ్ళు ఎంతమంది ఉంటారు చూడండి. కరోనాలో ఎంతమంది చేసుకుని ఉంటారు ఇలాంటి ప్రార్థన. ఇక మీదట డాక్టర్ గారు రిపోర్ట్ చూశాక మన ప్రార్థనలు ఉంటాయి. బ్లడ్ రిపోర్ట్ చూశాక, స్కాన్ రిపోర్ట్ చూశాక కష్టం 3 నెలలే అన్నారు అనుకోండి. ఇక చూడండి 3 నెలలు కాదు కదా, వీళ్ళు ప్రార్థన, వీళ్ళు భక్తి ఎంత మార్పు వచ్చేస్తుంది. ఇది ఎర్నెస్ట్ ప్రేయర్స్ ఏం కాదు, ఆసక్తి కలిగి చేసే ప్రార్థనలు కాదు అవి. తన జీవితంలో దేవుని పట్ల ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తి. తను అంటాడు ఒక చోట, దేవుని కొరకు రోషము గలవాడను అంటాడు. ఏమంటాడు? దేవుని విషయమే నేను రోషము గలవాడను అంటాడు. అది కొత్త నిబంధనలో కూడా ఆ మాట రాశాడు. ఏలి అలాంటి వాడంటే దేవుని విషయమే రోషము కలిగిన వ్యక్తి, దేవుని కార్యముల విషయమే రోషము కలిగిన వ్యక్తి. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆ రోషం ఉండాలి. పౌరుషం కాదు. చాలామందికి పౌరుషం ఉంటుంది. ఏంటి పౌరుషం అంటే? నేను తినను, ఏంటి, నేను ఆ గుమ్ము అని ఉంటారా మీరందరూ? దేవుని దయ వల్ల నేను ఈ 2 మాటలు అనలేదు. ఎక్కడైనా తినేస్తాను, నేను ఎవరు పెట్టినా తినేస్తాను. రెండవది, ఎవరి గుమ్మైనా ఎక్కుతాను, నాకేమి ఇబ్బంది లేదు. మీరు అనుకోండి, మీరు ప్రశ్న వేసుకోండి, దాన్ని ఏమంటారు? పౌరుషం. ఎవరి మీద? రక్త మాంసములతో ఉన్నవారు ఎవరి మీద కూడా మనకేం ఉండకూడదని చెప్పాను. నీ ప్రార్థన శక్తివంతముగా ఉండాలంటే, అది డైనమిక్ పవర్గా ఉండాలంటే, ముందు నీ ప్రార్థనలో నేను ఇది ముట్టుకోను, ఇది ఇలాంటి పౌరుషాలు ఏమి ఉండకూడదు. ఆమేన్. రోషం ఉండాలి. ఏముండాలి? రోషం ఉండాలి. దేవుని కొరకైన రోషం ఉండాలి. తను దేవుని వాక్యం విషయంలో, దేవుని యొక్క దేవుని సన్నిధిలో ప్రార్థించడం విషయంలో మనకు రోషం ఉండాలి. కొన్ని విషయాలు చూసినప్పుడు రోషం రావాలి. నేను మన ప్రతి బుధవారం మేము సేవకులం కొంతమంది కూడి ప్రార్థన చేసుకుంటాం ఒక్కొక్క చర్చిలో. మన బుధవారం వేరే చర్చికి వెళ్తున్నాను. వెళ్ళేసరికి ఇది కార్తీక మాసం సీజన్ కదా, చీకటితోనే నేను బయలుదేరి ఇంకొక మాస్టర్ గారిని పికప్ చేసుకొని వెళ్దామని వెళ్తుంటే ఇంకా చీకటిగానే ఉంది. ఈ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది ఏం చేస్తున్నారంటే, అక్కడ ఉన్న అటువంటి ఆ టెంపుల్ చుట్టూ కూడా వాళ్ళు తిరుగుతున్నారు. ఇంకా చీకటితోనుంది. ఆ చీకటితో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అలాగ క్రైస్తవ కుటుంబాలు చూసాం అనుకోండి, 5 గంటలకి ఏం చేస్తుంటారు? మీకు రోషం రావాలని చెప్తున్నాను, పౌరుషం కాదు. నాకు చాలా రోషం వచ్చింది. అరే, ఒక తెలియనటువంటి దేవునికి, వారితో మాట్లాడనటువంటి దేవునికి, వారికి ఏ విధమైనటువంటి ఆత్మీయ క్షేమాభివృద్ధి ఆనందము కలుగు చేయలేని వానికి ఎన్ని గంటలకు లేచారు వాళ్ళు? 5 గంటలకు లెగలేదు వాళ్ళు. అప్పటికే రెడీగా ఉన్నారు వాళ్ళు శుభ్రంగా. అంటే వాళ్ళు ఎన్ని గంటలు లేచి ఉంటారు? నాకు తెలిసి క్రైస్తవ కుటుంబాల్లో అందరూ కూడా ఆ టైంలో ఏం చేస్తుంటారు? మేము లేచిపోతామండి, అంటుల దగ్గరికి వెళ్ళిపోతారు ఆడళ్ళు. ఈ అంటుల దగ్గరికి వెళ్ళిపోయిన విషయం నేను చెప్పట్లేదు. మన కూడా పాస్టర్ గారు చెప్పారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫ్రైడే. వీళ్ళ కోసం నేను మాట్లాడట్లేదు. మనకి ఏది రోషం? నాకు అది చూసినప్పుడు చాలా హృదయంలో రోషం వచ్చింది. ఎప్పుడు కూడా మార్నింగ్ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే, రోజు ఉదయం లెగలేమంటే నేను ఒకసారి చెప్పాను కదా, 12-1 గంట కూడా అవుతుంది. నేను రాత్రి అలా ఒక్కోసారి ప్రార్థన చేసుకున్నాను, నీకు అలా ప్రార్థనలు ఉండిపోతాను. చాలా టైం పడుతుంది. ఒకసారి టైం చూస్తే 1 గంట అయిపోద్ది, 2 అయిపోతుంది. ఇంకా 2 అయిపోయిన తర్వాత టైం మిస్ అయిన తర్వాత నిద్ర పడదు. శనివారం పూట అసలు నిద్ర పడదు.
కాసేపు చాలా ప్రార్థన అంటే డైలీ ప్రేయర్ చేసుకునే టైం పడుకునే టైం దాటిపోతే నిద్ర పడదు. అలా ఒక్కోసారి లెగలేకపోతుంటాను. కానీ అది చూడగానే చాలా రోషం వచ్చింది. మీకు ఎవరినైనా చూడగానే అలాంటి రోషం వచ్చిందా? రోషం ఉండాలి దేవుని కొరకు. ప్రార్థనలో ప్రియమైన వారలారా, ఆసక్తి కలిగి అతడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయిందంటే తనలో దేవుని పట్ల ఎంత ఆసక్తి ఉంది. మీరు ప్రార్థనలోకి వచ్చి బలల గుద్ది, లేకపోతే భూమిని గుద్ది, లేకపోతే ఇంకేదైనా చేస్తే పని జరగదు. కానీ దేవుని పట్ల ఆసక్తి నువ్వు ముందు నుంచి ఉండాలి. దేవుని పట్ల ఆసక్తి లేకుండా మనం ఎంత ప్రార్థన చేస్తున్నా ఇట్ విల్ నాట్ వర్క్ లైక్ ఎ డైనమిక్ పవర్. నీ జీవితంలో నువ్వు చేసే ప్రార్థన డైనమిక్ పవర్గా పనిచేయాలంటే నువ్వు దేవుని కొరకైన రోషం ఉండాలి. నీలో దేవుని కొరకైన రోషం ఉండాలి. పౌరుషము కాదు మనకు కావలసింది, రోషం ఉండాలి. అరే, వీళ్ళు ఇలా చేస్తుంటే జీవము గల దేవుణ్ణి కలిగి ఉన్న నేనేం చేయాలి? జీవము గల దేవుని సేవిస్తున్న నేనేం చేయాలి? వాళ్ళ ప్రార్థన శక్తివంతమైనది కాదు, వాళ్ళ ఆరాధనలు శక్తివంతమైనవి కాదు, మన ప్రార్థన శక్తివంతమైనది. మన ప్రార్థన గొప్ప కార్యములు చేసేది. బహుశా మన ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఎవరో చెప్పారట, ఒకలా నెహ్రూ అంటారు, ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటారు. ఎవరన్నారో తెలియదు కానీ క్రైస్తవుల్ని ఏం అనకండి, వారు నిద్రపోతున్నా. అది చాలామంది హైలైట్ చేసి రాసుకుంటుంటారు. ఏం చేస్తుంది నిద్రపోయే సింహం? ఏం చేస్తుంది నిద్రపోయే సింహం? ఏమీ చేయదు, ఏదో తినేసి పడుకుంది అంత అరగడానికి. వాళ్ళని ఏం అనకండి. వాళ్ళు కానీ కదిపామా వాళ్ళు ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళని కదపకండి. అదే అర్థం. వాళ్ళని కదిపితే వాళ్ళు ఏం చేస్తారు కనుక వాళ్ళని ఏం చేయొద్దు. మన వాళ్ళు ఏమనుకుంటారంటే స్లీపింగ్ లైన్స్ ఫుల్గా ఏంటి స్లీపింగ్ లైన్స్. ఇప్పటి వరకు 7, 8, 9, 10, 11, 12 డైరెక్ట్ లంచ్, స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్. ఏంటి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాం. ఎంత అద్భుతం! ఏంటిది? స్లీపింగ్ లైన్స్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు లేవాలి? ఆసక్తి, రోషం ఉంటే లేస్తాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారు జీవితాల్లో రోషం ఉండాలి. ఆమేన్. ఏముండాలి? రోషం ఉండాలి. దేవుని కొరకైన రోషము. మనుషుల్ని చూస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఇక్కడికి వచ్చండి. దేవుని యొక్క బిడ్డలైన వారు ఇలాంటి విషయాల్లో రోషం ఉండాలి. పౌలు ఒక ఊరు వెళ్ళాడు, ఏథెన్స్ ప్రాంతంలో. అక్కడ అలా వెళ్ళి చూస్తే వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి ఆ ఆరాధన స్థలం వైపు చూశాడు. అక్కడ ఒక రాయి ఉంది. ఆ రాయి మీద ఏం రాసి ఉందంటే, తెలియబడని దేవునికి. పౌలు ఆ ప్రాంతాలను చూసి తన హృదయంలో పరితాపము పట్టలేకపోయాడట. ఏం చేయలేకపోయాడు? హృదయంలో పరితాపం పట్టలేకపోయాడట. ఆ విగ్రహాలను చూసి వాళ్ళు ఏం ఆరాధిస్తున్నారు? తెలియని. అది రోషం అంటే. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మనుషులను చూసినప్పుడు అయ్యో వారు దేవుడు లేనటువంటి జనము, అయ్యో దేవుడు లేనటువంటి జనము అనే నేను నాకు చెప్పాను కదా, కళని ఇప్పుడు గుర్తొచ్చింది, మర్చిపోయాను యాక్చువల్లీ. మొన్న ఇది ఇలా జరుగుతుంది. మీరు థియాలజికల్గా ఆలోచించండి. కళ వచ్చింది, నన్నేటి చేయమంటారు? వచ్చింది కనుక చెప్తున్నా. సముద్రం అంతా కూడా మొత్తం పైకి లేచిపోయింది. ఎంత లేచిపోయిందంటే ఒక్క బిల్డింగ్ కూడా కనబట్టలే. అది 30 స్టోరీ బిల్డింగు, ఇంకెంతంత ఉంటాయో మ్యాక్సిమం నాకు తెలియదు. ఆ స్టోరీస్ బిల్డింగ్లు అన్నీ కూడా ఏమయ్యాయి? మునిగిపోయాయి. ఏం లేవు ఇంకా. మొత్తం అలా లేచి మొత్తం ముంచేసింది అన్నమాట. నాతో తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఉంటే మేము ఎలా అనుకుంటున్నాం, అనియా అది మునిగిపోయిందనియా, ఇది మునిగిపోయిందనియా అంటున్నాడు. అది మునిగిపోయింది, ఇది మొత్తం అనియా పెద్ద బిల్డింగ్ మునిగిపోయిందనియా, మొత్తం మునిగిపోయింది. నేను సడన్గా మేము ఎక్కడున్నాం మరి మీరే మునిగిపోలేదు అంటారు. మేము ఏమైందో తెలియదు. దేవుడు ఆ సముద్రమునకు ఆ అన్నిటికి మించి పైన మేము ఉన్నాం. దేని మీద ఉన్నామో మాకు తెలియదు కానీ మేము ములగలే, పైన ఉన్నాం అన్నమాట. కనబడుతుంది అలాగా.
హల్లెలూయా. అన్నీ మునిగిపోయింది, కనబడుతుంది. సడన్గా నాకు గుర్తొచ్చింది ఏంటంటే, అరే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఏమై ఉంటాడు? ఏ ఇంట్లో? ప్రభువునందు ఉన్న వాళ్ళ గురించి మనం ఏం భయపడవలసిన పని ఏం లేదు. ప్రభులో ఉన్న వాళ్ళ గురించి మనం ఏం ఆలోచించవలసిన పని లేదు. ఏముంటుంది? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇప్పుడు ప్రభుతో లేనటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, ఏ ఇంట్లో ఉన్నారు నాకు తెలుసు. సడన్గా నాకు కొంతమంది వ్యక్తులు గుర్తొస్తున్నారు. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఏమైపోయి ఉంటాడు? ఇక నో మోర్ ఛాన్స్, ఇక అవకాశము లేదు, ఇక అవకాశం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను లేచిపోయాను. అలా ఒక్కొక్కరి గురించి ఆలోచించాను. కొంతమంది గురించి ఏమైపోతారు వాళ్ళు? మొన్న దేవుని సేవకులు చెప్తూ అంచె దినము అని ఒక మాటను ఫ్రైడే మాట్లాడారు. మీరు ఎంతమంది ఆ వాక్యాన్ని ఎంజాయ్ చేశారో నాకు తెలియదు, కానీ నేను ట్రాన్స్లేట్ చేస్తూ నేను ఎంతో ఆనందించాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంచె దినము, ద లాస్ట్ డే అనండి అందరూ కూడా. లాస్ట్ డే అంటే ఆయన మంచి భలే చెప్పారు. ఈరోజు సండే, నో మోర్ మండే. ఇక మండే ఉండదు. ఇక చివరి దినము అంటే నెక్స్ట్ డే, ద లాస్ట్ డే. లాస్ట్ డే బైబిల్లో దేవుడు నిర్ణయించాడు. ద లాస్ట్ డే, లాస్ట్ డే, లాస్ట్ అవర్. మన జీవితాల్లో ప్రియమైన వాళ్ళరా, దేవుని కొరకైనా రోషం రావాలి. అరే ఇంతమంది ఈ ఇంట్లో ఆ వ్యక్తి ఏమైపోతాడు, ఆ ఇంట్లో ఆ వ్యక్తి ఏమైపోతాడు, వీళ్ళు ఏమైపోతారు? రోషం ఉండాలి మన జీవితాల్లో. ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ ప్రేయర్ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే నీ జీవితంలో రోషం ఉండాలి. ఏలియా యొక్క ప్రార్థన అంత ఎఫెక్టివ్గా పనిచేయడానికి గల కారణము, ఏలియా జీవితంలో ఏముందంటే రోషం ఉంది, రోషం ఉంది. ఒక 2-3 విషయాలు చెప్తా. ఏలియా ఆ సమయానికి 17వ అధ్యాయంలో ప్రత్యక్షము కాక మునుపు ఆహాబు గురించి 16వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆహాబు గురించి మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది. 16వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజే షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులు అందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీలకు రాజైన ఎత్బాయలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. షోమ్రోన్లో తాను బయలుకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. మరియు ఆహాబు దేవతాస్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఈ ఏలియా సీన్లోనికి రాకమునుపు జరిగినటువంటి విషయం అది. ఇవన్నీ ఏలియాకు తెలుసు, ఇవన్నీ చూస్తున్నాడు. ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఆహాబు భయంకరమైనటువంటి విగ్రహారాధన తను చేస్తున్నాడు. ఇశ్రాయేలు జనులందరినీ కూడా ఏం చేస్తున్నాడు? కనుక ఇంట్లో ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళు పడిపోయారు అనుకోండి, ఇల్లంతా పడిపోద్ది. కుటుంబంలో ఎవరైతే యజమానిగా ఉంటారో వారు సరైనటువంటి ఆత్మీయ స్థితి లేరనుకోండి, వాళ్ళు పడిపోతారు. కొంతమంది స్త్రీలు ఇంట్లో అన్నీ కూడా మేనేజ్ చేస్తారు, కొంతమంది పురుషులు చేస్తారు. ఎవరు మేనేజ్ చేసినా వారు దేవుని యందు భయము కలిగి దేవుని వాక్య జ్ఞానములో లేకపోతే కుటుంబం అంతటికి కూడా అది శాపం. ఒక రాజు విగ్రహారాధికుడు అయిపోయాడు. ఒక రాజు దేవతా స్తంభములు పెట్టి బలిపీఠములు కట్టి ఆరాధిస్తున్నారు. జనం అందరూ కూడా ఏమైపోయారు? అదే విగ్రహారాధికులు అయిపోయారు. అలాంటి సమయంలో ఈ ఏలియా బయటకు వచ్చాడు. ఇవన్నీ చూస్తున్నాడు. చూసి బయటకు వచ్చి అంటున్నాడు. డైరెక్ట్గా ఆ రాజు దగ్గరికి వెళ్ళే చెప్తున్నాడు. 17వ అధ్యాయంలో చూడండి 2వ వచనం. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీడైన ఏలియా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను? ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు
నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను ఏమంటున్నాడు, ఎవని సన్నిధిలో నేను మామూలుగా రాలేదు, నా రోషము దేవుని సన్నిధిలోంచి వచ్చిన రోషం, అది దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పౌరుషము పరిశుద్ధమైనది, నా రోషము పరిశుద్ధమైనది. నేను ఎవని సన్నిధిలో ఉన్నానో ఆ సన్నిధిలో ఉన్నటువంటి ఆ దేవుడైన యెహోవా జీవముతోడు ఎవరితో చెప్తున్నాడు? రాజుతో చెప్తున్నాడు. హల్లెలూయా. రాజు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. అతడు చేసినటువంటి ఆ భయంకరమైన విగ్రహారాధనను బట్టి ప్రియమైన వాళ్ళరా, రోషము కలిగిన ప్రవక్త లేచి చెప్తున్నాడు, ఈ దినముల్లో వర్షము రాదు. నేను దేవుని పేరట దేవుని సన్నిధిలో నిలవబడి చెప్తున్నా, ఇక 3.5 సంవత్సరాలు వర్షము రాదు. కనుక ఇది చెప్పక మునుపు తన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వచ్చి చెప్తున్నాడు. హల్లెలూయా. తన ఆసక్తిని బట్టి దేవుడు తన చెప్పినటువంటి ఆ ప్రార్థన దేవుడు నెరవేర్చాడు. ఆమేన్. అది ఇంకొక మంచి మాట చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయము, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 11వ వచనం. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, ఎవరితో అంటే ఫినెహాస్, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. నేను ఓర్వలేని దానిని అతను కూడా ఏం చేయలేదు. ఈ ఫినెహాస్ గురించి ఇక్కడ చెప్తుంది ఈ మాట. నేను ఏదైతే ఓర్వలేకపోతున్నానో అతడు కూడా ఏం చేయలేదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆసక్తి అంటే ఏంటి? దేవుడు ఏది ఓర్వలేడో అది మనం ఎవరిని ఓర్చుకోలేం. దేవుడు అందరినీ ఓర్చుకుంటాడు. దేవుడు ఓర్వలేనివి కొన్ని ఉన్నాయి. అక్కడ ఏం జరిగిందంటే, ఈ ఇశ్రాయేలీలు మిద్యానీయుల స్త్రీలు తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేసేవారు. ఇశ్రాయేలీలు మిద్యాను స్త్రీలను తీసుకొచ్చి ఇది వెనకాతల చాలా స్టోరీ ఉంటుంది. అవంతా వేరే బిలాము దగ్గర నుంచి, బిలాము గురించి ఉంటారు కదా, ఆ స్టోరీ అంతా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే ఆ పాపం చేశారో తెగులు ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం అంతటి కూడా ఇశ్రాయేల్ మధ్యలో వ్యాపిస్తుంది. తెగులు అంటే ప్రియమైన వాళ్ళ టక్ 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 అని పడిపోతుంటారు. చూడు, కరోనా టైంలో కూడా ఎలా పడిపోయేవారు? టక్ 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 అని పడిపోతుండేవారు. అలాగే అప్పటికే కొన్ని వేల మంది ఏమవుతున్నారట, చనిపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ పాపము ఇశ్రాయేల్ మధ్యలోకి వచ్చిందో వారందరి మధ్యలోకి తెగులు వచ్చింది. ఆ తెగులను బట్టి అందరూ చనిపోతున్నారు. అప్పుడు ఫినెహాసు లేసి ఏం చేశాడంటే, దేవుడు ఏం చేయలేదు, దేవుడు ఓర్వలేని దానిని అతడు కూడా, ఈ పాపం ఎవడు చేశాడు అని చంపేశాడు. ఈ పాపం ఎవరు చేశారో వాళ్ళని ఏం చేశాడు, వాళ్ళని చంపేశాడు. వాళ్ళని ఎప్పుడైతే చంపాడో తెగులు ఆగిపోయిందట. హల్లెలూయా. ఆ అధ్యాయం భలే ఉంటుంది, మీరు చదవండి. అందులోకి వెళ్తే ఇందులో చాలా విషయం, కానీ నేను ఇది ఒక్క విషయం చెప్తాను. నేను ఓర్వలేని దానిని ఫినెహాసు కూడా ఓర్వలేదు. అతడు దేవుని విషయమైన ఆసక్తి కలిగిన వాడు. హల్లెలూయా. అతనితో నా నిబంధన చేస్తాను. ఎప్పుడైతే దేవుడు ఓర్వలేని దాన్ని మనము కూడా ఓర్వలేని వారంగా ఉంటాం చూసారా, అప్పుడు దేవుడు మనతో నిబంధన చేస్తాడు. దేవుడు ఓర్చుకునేవన్నీ మనం ఓర్చుకోవాలి. దేవుడు ఓర్వలేని వాటిని మనము ఓర్వలేని వారంగా ఉండాలి. కనుక అతనితో నా నిబంధన చేస్తాను. ఈ ఏలియా కూడా ఎలాంటి వాడంటే, దేవుడు ఓర్వలేని దానిని ఓర్వలేక ఏమన్నాడంటే, వాళ్ళందరికీ తెలియాలి, దేవుని శక్తి తెలియాలి, దేవుని మహిమ తెలియాలి, దేవుడు ఎలాంటి వాడో తెలియాలి. కనుక నేను ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నానో ఆ దేవుని సన్నిధిలో నిలవబడే చెప్తున్నాను, ఆకాశం 3.5 సంవత్సరాలు వర్షం ఇవ్వదు అన్నాడు. ఆమె ఏలియా మన వంటి స్వభావం గలవాడే, కానీ అతనిలో ఆసక్తి ఉంది.
దేవుని కొరకైన ఆసక్తి ఉంది, అతని ప్రార్థనలో రోషం ఉంది. మన ప్రార్థనలో ఏంటి రోషం? ప్రభువా నన్ను ఎక్కడెక్కించు? కొండ. ఎప్పుడు చెప్తుంటాను, ఎక్కడెక్కించు నన్ను? కొండ మీద చూస్తాను ప్రభువా, అందరూ కింద ఉండడం. అది ఎవరి రోషం తెలుసా? సాతాను రోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు పౌరుషాలు రోషాలు కాదు, మన ప్రార్థనలో దేవుడు ఓర్వలేని దానిని మనము కూడా ఓర్వకుండా నువ్వు ప్రార్థిస్తే దేవుడు తన మహిమను చూపిస్తాడు. హల్లెలూయా. నువ్వు అప్పుడు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఇట్స్ డైనమిక్ పవర్గా పనిచేస్తుంది, శక్తివంత. మనం ఆ ప్రార్థన ఆకాశమునకు వెళ్ళిందట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆకాశం మూసేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక మనిషిని యొక్క ప్రార్థన సృష్టిలో అంత అద్భుతాన్ని చేసింది. ఎందుకు చేసింది అంటే దేవుడు ఓర్వలేని దాన్ని మనము కూడా ఓర్వలేని స్థితిలో మనం కలిగి ఉండాలి. దేవుడు ఓర్చుకునే వాటిని అన్నిటినీ కూడా మనము కూడా ఓర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో విషయం కూడా చెప్తాను. ఏలియా తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత, మరలా 3 సంవత్సరాల తర్వాత వెళ్ళి ఆహాబును కలుస్తాడు 18వ అధ్యాయంలో. కలిసి ఉబద్య అనేటువంటి ఒక గృహ నిర్వాహకుడు ఉంటాడు. తనతో చెప్తాడు అన్నమాట, నేను అహాబును కలుస్తాను. అప్పటికే ఏలియా గురించి అందరూ వెతుకుతున్నారు. వీడి వల్లే ఏమైంది, చాలాసార్లు మన జీవితాల్లో వచ్చినటువంటి పరిస్థితులకు దేవుని వెతకడం మర్చిపోయి ఎవరన్నారో వాళ్ళని వెతుకుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. అయ్యో మేము పాపం చేసాం కనుకే కదా ఇలా జరిగింది. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన అన్నాడండి అందుకే మాకు ఇలా జరుగుతుందండి. ఆయన అన్నాడు జరిగిందంటే నీలో కారణం ఉంది కనుక జరుగుతుంది. మీకు అర్థమైందా? నేను అన్నా మీకు జరగాలంటే మీలో విషయం ఉంటేనే జరుగుతుంది. పీస్ బీ ఆన్ టు యూ అన్నా, ఇఫ్ యు ఆర్, నువ్వు సమాధానంలో పాత్రుడు అయితేనే యూ విల్ రిసీవ్ పీస్. అయితే ఆ పీస్ మళ్ళీ నాకే వచ్చేది. ఎన్ని పీసులు వచ్చేస్తాయో మళ్ళీ నాకు. అర్థమైందా? ఎన్ని బ్లెస్సింగ్స్ మళ్ళీ వచ్చేస్తాయో. దేవా ఈ కుటుంబం అంతా దీవించబడును గాక, అక్కడ దీవించబడే వ్యక్తి లేడు, పాత్రుడు లేడు అని నాకు వచ్చేస్తుంటాయి మళ్ళీ. అది బిబ్లికల్ టర్మ్, అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటేపు అవతల వాడు విషయం లేదనుకోండి, ఏమవుతాయి? చెప్పిన వాడికే వచ్చేస్తాయి అవి. అందు బైబిల్లో. మీరు కావాలంటే నన్ను అడగండి, తర్వాత మీకు చూపిస్తాను. మీరు ఏ ఇంటికి వెళ్ళినా మీరు ఇలా దీవించండి అన్నాడు. దీవించబడడానికి అక్కడ పాత్రుడు ఉంటే వాళ్ళకు పొందుతారు, లేదంటే మళ్ళీ అది మీకే వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎందుకు చెప్పాను ఈ విషయం? అక్కడ పొరపాటు జరిగినటువంటి విషయాలు వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. వాళ్ళు అంటున్నారు, ఇగో ఈడి వల్లే మాకేమైంది, 3.5 సంవత్సరాలు వర్షం లేదు, ఈయన చంపేయాలనుకుంటున్నారు. చంపడానికి ఏలియాని వెతుకుతున్నారు. ఇశ్రాయేలుకు శ్రమకు కారణం నీవే కదా అంటాడు 18వ అధ్యాయంలో. పదిహేడవ వచనం చూడండి, 18-17. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావాయని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారును. ఎవరు శ్రమ పెట్టారు? 3.5 సంవత్సరాలు వర్షం పడద్దు అన్నాను కదా. నా మాటను బట్టి ఇశ్రాయేలుకి శ్రమ రాలేదు. ఎవరి వల్ల వచ్చింది? నీవు నీ తండ్రి ఇంటి వారును దేవుని ఆజ్ఞలు గైకొనలేదు కనుక బయలుదేవతను అనుసరిస్తూ మీరు దేవునికి ఇశ్రాయేలు వారిని కూడా మీరు శ్రమ పెట్టారు. సరే, ఇప్పుడు ఏమంటాడంటే, మీరు 19వ వచనం చూడండి. అయితే ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించున్న బయలుదేవత ప్రవక్తలను 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనమ్మని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు వారి అందరి దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతము యొద్దకు సమకూర్చారు. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయిరి. 24వ వచనం చూడండి. తరువాత మీరు
మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు కట్టెలను తగలబట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుకుందాము. ఏలియా ఎంత అద్భుతమైనటువంటి ప్రవక్త అంటే, దేవునిని అంతమంది ప్రవక్తలందరి మధ్యలో ఏం చేస్తున్నాడు? ఎవరు దేవుడో నిరూపించుకుందో రండి అన్నాడు. హల్లెలూయా. మనం ఎలా నిరూపిస్తున్నాం? పుస్తకాలు తీసి, పురాణాలు తీసి, ఇందులో ఇది ఉంది, అందులో అది ఉంది, అక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది అంటే ఆడంటాడు మీ దగ్గర అది ఉంది, మీ బైబిల్లో ఇది ఉంది, అక్కడ ఇది ఉంది. ఇప్పుడు అంతా జరుగుతుంది ఇదే. ఏలియా ఇవేం అనలేదు, మీ పురాణాలు లేవు, అది లేవు. ఎవరి దేవుడు ఈ యొక్క బలి పశువును ఆకాశము నుంచి అగ్ని వచ్చి దహిస్తుందో వారి దేవుడే దేవుడు అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా మన వంటి స్వభావం గలవాడే, కానీ దేవుని విషయంలో రోషము కలిగిన వ్యక్తి. దేవునిని అంతమంది ప్రవక్తల మధ్యలో, అంతమంది అన్య దేవతల ప్రవక్తల మధ్యలో నిలవబడి ఒక్కడే ఛాలెంజ్ చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు దేవుడో నిరూపిద్దామని చెప్పి మొత్తం ఆ స్టోరీ అంతా మనకు తెలుసు, నేను అవన్నీ చెప్పట్లేదు. కానీ అక్కడ చివరికి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ 400 మంది కూడా ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ఎద్దును వధించి కట్టెల మీద పెట్టి అగ్ని రావాలని. అగ్ని రాలేదు, బూడిద రాలేదు. ఇంకా ఏలియా అంటున్నాడు, పడుకుండిపోయాడేమో మీ దేవుడు, రాత్రి ఎక్కువ తినేసి పడుకుండిపోయాడేమో, లేపండి అంటే ఎంత లేపుతున్నా ఏమవట్లేదు, వాళ్ళ దేవుడు లేవట్లేదు. అప్పుడు ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చింది. హల్లెలూయా. ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి ఆ యొక్క దహన బలి పశువును, ఆ కట్టెలన్నిటినీ కూడా దహించి వేసినప్పుడు యెహోవాయే దేవుడు అని అందరూ కూడా దేవుని స్తుతించారు. హల్లెలూయా. రోషము కలిగినటువంటి ప్రవక్త దేవునిని చూపించాలండి. మీ రోషం ఎందులో ఉండాలి తెలుసా? దేవునిని చూపించాలి, మిమ్మల్ని చూపించుకోవడానికి కాదు. యు షుడ్ ప్రూవ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని మీరు చూపించాలి, దేవుని యొక్క మహిమను మీరు చూపించాలి. అది పౌరుషం, అది రోషము. నేనేంటో చూపించు ప్రభు అని ప్రార్థన చేస్తుంటారు కొంతమంది. నేను నీ బిడ్డను చూపించు ప్రభు, మళ్ళీ అదొకటి దేవుడికి ఎలాగో చెప్తుంటారు, కొన్ని ఐడియాలు ఇస్తుంటారు దేవునికి. దేవుడు నీవు ఆయన బిడ్డమని చూపించుకోవడం కాదు, దేవుడు దేవుడుగానే చూపించుకోవాలి. హల్లెలూయా. నీవు ఆయనకు ఇష్టడువైతే ఆయన చేస్తాడు ఆ పని. నువ్వు దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడువైతే ఆయన చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్టోరీ ఎంత జరిగిపోయింది. అప్పుడు చెప్తున్నాడు 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఆహాబుతో చెప్పాడు, ఆ ప్రవక్తలందరినీ కూడా, ఆ బయలు ప్రవక్తలను అందరినీ కూడా హతమారుస్తాడు. హతమార్చిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఆహాబుతో చెప్తాడు, నువ్వు వెళ్ళు, వర్షం వస్తుంది వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పంట లేదు, ఆహారం లేదు, పశువులకు గడ్డి కూడా లేనంతగా భూమి ఎండిపోయిందట. ఇప్పుడు చెప్తున్నాడు ఏలియా, వెళ్ళు, నేను ఎవరిని సన్నిధిలో నిలవబడి ఉన్నానో ఆ దేవుని పేరట చెప్తున్నాను, వెళ్ళు, ఇప్పుడు వర్షం వస్తుంది. ఆహాబు చక్కగా రథం కట్టుకుని వెళ్ళిపోయాడు. 41వ వచనము. పిమ్మటి ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. చూడండి, చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? ముందు కరిపోయిన పర్వతం దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఏలియా ఆహాబు ఎక్కడికి వెళ్ళిపోయాడు? భోజనం చేయడానికి వెళ్ళిపోయాడట. మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం? బేబేబా భోజనం చేయడానికి వెళ్ళిపోతాం. మనకు కొంచెం లేట్ అయింది అనుకో, ఆకలేసేద్దాం మనకి. భోజనం చేయడానికి మనకు భోజనం వండుకోవాలి. ఎంత ప్రయారిటీయో భోజనం. అందరికీ ఆకలేస్తుంది, అందరూ తినాలి, మంచిదే. బట్ కంపేర్ విత్ గాడ్స్ వర్డ్, గాడ్స్ ప్రెజెన్స్, వీటి దగ్గరికి వచ్చేసరికి వీటిని పక్కన పెట్టాలి. పాస్టర్ గారు మీరు తినరా అంటే, నేను మంచిగానే తింటాను, నేను అన్నీ తింటాను. ప్రపంచంలో ఉన్న ఏ మాంసంలోనే తినేసాను, నేను అన్నీ తింటాను. ఇది తినడం గురించి చెప్పట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని విషయం మీరు ఎలా చూడండి, దేవుని విషయం వచ్చేసరికి అందరిలో కూడా ఈ రోషం ఉండాలి. ఆమె
అవసరమైతే ఆహారాన్ని స్కిప్ చేసుకోగలగాలి. అవసరమైతే మిగిలిన ఆ విషయాలన్నిటినీ కూడా స్కిప్ చేయగలగాలి దేవుని కొరకు. ఆమె మీలో అలాంటి ఆసక్తి ఉంటుంది కదా, ఆ ఆసక్తితో మీరు నింపబడినప్పుడు మీరు దేవుని సందులో ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వర్షమైనా పడుతుంది, వర్షమైనా ఆపేయగలడు దేవుడు. ఆమెన్. వర్షం మాత్రమే కాదు, అగ్ని కూడా కురిపించగలడు దేవుడు. ఆమెన్. ఎందుకొరకు? మీ కొరకు కాదు, యెహోవాయే దేవుడని ప్రజలు తెలుసుకోవడానికి. ఆమెన్. హల్లెలూయా. కనుక ఏలియా చెప్పగానే ఆహాబు ఎక్కడికి వెళ్ళిపోయాడు? భోజనం చేయడానికి వెళ్ళిపోయాడట. ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి మోకాళ్ళ మధ్యలో ఏదైతే చెప్పాడో దాని విషయమే వీళ్ళు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అందుకే అన్నాడు, అతడుకు ప్రార్థించే అనుభవం కలిగిన వ్యక్తి. ప్రవక్త చెప్పేశాడు, చెప్పిన తర్వాత ఆహాబు రాజు వెళ్ళిపోయాడు, ఇతడు కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళాడు? ఆ పర్వతం మీదకి ఎక్కి ఏం చేస్తున్నాడు? మోకాళ్ళ మధ్య తన ముఖమును ఉంచుకొనిను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చెప్పేశాడు వర్షం వస్తుందని. ఆకాశం వైపు చూస్తే ఏం లేదు, తెల్లగా పచ్చగా చుక్కలన్నీ కనబడుతున్నాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొన్ని విషయాలు జరిగిన తర్వాత మనం నిరాశపడవలసిన అవసరం లేదు. 7 అనండి అందరూ. గాడ్స్ టైమింగ్. 7 అనేది ఏంటి? దేవుని సమయము. హల్లెలూయా. నయమాన్ ఎన్నిసార్లు పలకమన్నాడు? 7 సార్లు. కనుక అందరం 7 వారాలు ప్రార్థన స్టార్ట్ చేశారు. ఎన్ని వారాలు? 7 వారాలు. భలే తీసుకుంటారండి వీళ్ళు. ఎలాగా అది క్యాచ్ చేస్తారు మనకు అర్థం అవ్వదు. కానీ 7 వారాలు ఏది జరగాలి? ఉద్యోగం రావాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, ఇంకేం జరగాలి? ఆ తర్వాత మేము చర్చి మానేయాలి. ఇవి జరిగిన తర్వాత మేమేం చేయాలి? మాకు టైం లేక చర్చి మానేయాలి. ఈ 7 వారాలు ప్రార్థనలో జరిగిన అద్భుతం వెనకాతల ఉన్న చివరి రహస్యం ఏంటంటే చర్చి మానేసాం. బాబుకి ఉద్యోగం వచ్చేయాలి, ఇక మరి చర్చికి రాకూడదు. పాపకు పెళ్ళి అయిపోవాలి, ఇక మీదట వాళ్ళు. ఈ 7 వారాలు ప్రార్థన వెనక గాడ్స్ టైమింగ్. అంటే అది 7 అక్కడ ఎందుకని చెప్పాడంటే మీరు 7 వారాలు ప్రార్థన స్టార్ట్ చేసి 7 వారాలతో ముగించమని కాదు. ఇట్స్ ఎ గాడ్స్ టైమింగ్. దేవునికి స్తోత్రము కలుగును కాక. దేవుని సమయము. ఆమెన్. దేవుని సమయమునకు మనం వేచి ఉండాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఏలియా? 7 సార్లు వెళ్ళి చూడండి. మొదటిసారి చూస్తే ఏమి కనిపించలేదు. 7 సార్లు అతడు చూసిన తర్వాత 7వ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం పై నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నువ్వు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వారిని పంపెను. అంతలో ఆకాశం మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథం ఎక్కి యజ్రాయేలునకు వెళ్ళిపోయాను. ఎంత మేఘం చూసారట? అరచేయంత మేఘం. సూచన ఎంత ఉండాలి? మీ జీవితాల్లో కంప్లీట్ వర్షం వస్తేనే కానీ నేను నమ్మను కాదు, అరచేయంత సూచన చూడాలి. దేవుని బిడలముగా మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒక చిన్న సూచన చూపిస్తాడు. ఏం చేస్తాడు? చిన్న సూచన. ఎస్, ఐఎమ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. నేను దేవుని సమయం వచ్చేసింది. ఆమె సూచన లేకుండా ఏదో చేసేసి గోతులో పడిన తర్వాత పాష గారు కొంతమంది, ప్రభు నన్ను ఎందుకు గోతులో తోసాడు? గోతులో ప్రభు తోస్తాడా? నువ్వేం చూడలేదు? గాడ్స్ టైమింగ్ చూడలేదు, సూచన చూడలేదు. మనం ప్రతి విషయంలో ముందుకెళ్ళేటప్పుడు ఒక చిన్న సూచన దేవుని అడగాలి. ఎంత సూచన అది? అరచేయి ఎంత. ఎక్కడ ఉంది అది? ఆకాశంలో అరచేయి అంత మేఘం ఎంత వర్షం వస్తుందండి? మీకేమైనా అర్థమవుతుందా? ఆకాశంలో అరచేయంత మేఘము అంత వర్షం కురిచేస్తుందా? బట్ ఈ గాట్ ఎ సైన్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర నుంచి ఒక సూచన పొందుకున్నాడు. ఆమె ఒక సూచన కావాలి మనకి. మనం ఏదైనా చేస్తున్నప్పుడు
ఒక సూచన దేవుని దగ్గర తీసుకోవాలి. ఈజ్ ఇట్ ఐఎమ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్? నేను దేవుని చిత్తంలో చేస్తున్నానా, దేవుని చిత్తంలో చేయట్లేదా? మధ్యలోకి వెళ్ళాక పాస్టర్ గారు ఎక్కడికి, సముద్రం మధ్యలోకి వెళ్ళాక ఆలోచిస్తే ఎటు వెళ్ళాలో తెలియదు. ఎటు వచ్చాం, ఎటు వెళ్తున్నాం? కొంతమంది జీవితాలు ఎటు వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక సూచన దేవుని దగ్గర నుంచి అడగాలి. ఆ సూచన దొరకగానే ప్రియమైన వాళ్ళరా ఏలియా వెళ్ళి పంపించి చెప్పించాడు. గొప్ప మోపైన వర్షము పడిందండి. హల్లెలూయా. మీ జీవితాల్లో ఈ వాక్యం ఇలా చదువుతుంటే, ఒక్కొక్కటి వాక్యాన్ని ఇలా ఇలా తీస్తుంటే లోన ఎన్నో ఉంటాయి. అందుకని ఇలా విప్పామా, అదొక పెద్ద గని. ఆ గనిలోంచి ఎన్ని వస్తుంటాయి? బోల్డ్ వస్తుంటాయి. హల్లెలూయా. ప్రియ దేవుని వెళ్ళారా, ఈ ఒక్క మాట మీద బోల్డ్ సేపు చెప్పచ్చు, సమయం అయిపోయింది కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన వారందరూ కూడా మీ జీవితాల్లో దేవుని దగ్గర నుంచి ఒక సూచన తీసుకోవాలి, ఒక సైన్ తీసుకోవాలి. ఆ సైన్ తీసుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. దేవుని కొరకు మనము చెప్పిన మాటలు నెరవేరడం మనం చూస్తాం. ఆమె చెప్పేశాడు, కానీ ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు? కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి తన యొక్క ముఖమును మోకాళ్ళ మధ్యలో ఉంచుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆమె ఈజ్ నాట్ జస్ట్ ప్రవక్త, అతడు ఎలాంటి వాడు? ఆసక్తి కలిగి ప్రార్థించేవాడు. ఆసక్తి కలిగి మీరు ప్రార్థన చేయండి, దేవుడు గొప్ప కార్యాలు చేయడం చూస్తారు. ఇన్ అవర్ ఫెలోషిప్స్, మన సహవాసాల్లో ప్రార్థనలు అంటే ఇందాక ఉదయం చెప్పాను, అందుకే కలుపుతానన్న కదా, నా ప్రార్థన కపటమైన పెదవుల్లోంచి వచ్చేది కాదు అంటాడు దావీదు. నా ప్రార్థన ఎలాంటిది? నీ సన్నిధిలో నుండి తీర్పు వచ్చినా నాకేమీ కాదు, ఎందుకంటే నేను నా హృదయ ఆలోచనలు, నా నోటి మాటలను నేను అన్నిటినీ కూడా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. కనుక అంత కాన్ఫిడెంట్. అది దావీదు ప్రార్థన అని 17వ అధ్యాయం నేను చూశాను. కనుక ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలముగా ఇఫ్ యూ ప్రే, ఇలాంటి ప్రార్థనా పరులు లేస్తే ప్రియమైన వారలారా, ఖచ్చితంగా మనము దేవునిని లోకానికి చూపించగలుగుతాం. హల్లెలూయా. ఇలాగ మనం ప్రార్థించగలగాలి. ఇలాంటి జీవితం లేకుండా, ప్రభు కొరకైన రోషము లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా నీ ప్రార్థన నీ ఎదలోనికే వస్తాయి. అది కూడా ఉంది, వారి ప్రార్థన వారి ఎదలోనికే వచ్చేస్తుంది అనేటువంటి మాటను కీర్తన భాగంలో చూస్తాం. కనుక మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి. మన ప్రార్థన గొప్ప అద్భుతాలు చేయాలంటే దేవుని విషయమైన ఆసక్తి ఉండాలి. ఆమె మన పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. దేవుడు ఎంత సులువుగా మనకిచ్చాడండి. మనం ఒకరితో ఒకరు ఒప్పుకుంటేనట దేవుడు వాటిని క్షమించేస్తాడట. హల్లెలూయా. మనం ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేస్తేనట దేవుడు ఏం చేస్తాడట? స్వస్తి ఇచ్చేస్తాడట. ఎందుకు అంటే ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనది. అది ఎలాంటిది? బహు బలము గలది. ఇట్స్ ఎఫెక్టివ్, డైనమిక్ పవర్. ఆమె ఎవరి దగ్గర ఉంది ఈ డైనమిక్ పవర్? చెప్పాలి. ఇప్పుడు ఎంత నేను చెప్పిన తర్వాత ఎవరి దగ్గర ఉందంటే ఏలియా దగ్గర ఉందండి. ఎవరి దగ్గర ఉంది? మనకిచ్చాడు దేవుడు. ఆమెన్. ఈ ప్రార్థన ఎవరినైనా ఆపగలదు. ఆమెన్. కిమ్ముని ఆపగలదు. ఆ జింగ్ జాంగ్ ఎవరు వాళ్ళ పేర్లు మనకు చెప్పలేము. చైనావాడు యాంగ్ హోంగ్ హా ఎవరో ఉన్నారనుకోండి, ఆయన్ని ఆపగలదు. పుతిన్ని ఆపగలదు. ఎవరిని ఆపగలదు? ట్రంప్ని ఆపగలదు. ఎవరినైనా ఆపగలదు. ఆమెన్. ఇంకా ఆకాశం అంటే ఇంకేం, భూమి ఎంత ఉందండి? ఆకాశంలోంచే దేవుడు కార్యం చేస్తుంటే భూమి ఎంత ఉంది? ఆకాశం మీదకి వెళ్ళి చేస్తే భూమి అరచేయంత కూడా కనబడుతుంది, సుక్కంత కనబడుతుంది. ఆకాశంలోంచే దేవుడు అద్భుతాలు చేస్తే ఆ ప్రార్థనను బట్టి దేవుడు మనపూర్వకముగా దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి మీరు ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ ఆపగలడు. బట్ గాడ్స్ టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆమెన్. హల్లెలూయా. దేవుని సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆమెన్. కనుక ప్రార్థించడం అలవాటు చేసుకోండి. ప్రార్థించడంతో పాటు ఆసక్తి దేవుని పట్ల కలిగి ఉండడం అలవాటు చేసుకోండి. దేవుని కొరకు రోషము కలిగిన వాడను. అందరం కళ్ళు మూసుకుందాము. ఈ ఉదయం చాలామంది మనం ప్రార్థన అనుభవం కొంతవరకు ఉండొచ్చు. రోషము కలిగిన వారముగా దేవుని సన్నిధిలో ఈ ఉదయవేళలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఈ అంచె దినాల్లో రోషము రావాలి, రోషము రావాలి. మన భక్తి కంటే
మన యథార్థత కంటే అన్యజనులు జీవితాలు ఎంతో యథార్థంగా కనబడుతున్నాయి. వాళ్ళ విషయంలో ఎంతో న్యాయం కనబడుతుంది. వాళ్ళు దేవుని విషయంలోనే ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు. నిజమే, అది వ్యర్థమని మనకు తెలుసు, కానీ వారు మనకంటే భక్తిపరులు, వారు మనకంటే మంచివాళ్ళు, వారు మనకంటే నీతిమంతులుగానే కనిపిస్తున్నారు. ఈ ఉదయవేళలో దేవుని కొరకైన ఆసక్తి మనలో మండాలి. పరిశుద్ధాత్మకు మన జీవితాలు అప్పగించుకుందాము. పరిశుద్ధాత్మ అగ్ని మన హృదయాల్లో మండాలి. దేవుని కొరకైన రోషము రావాలి. బయట మనుషులు నశించిపోతున్నారు, కుటుంబస్తులు నశించిపోతున్నారు, మన చుట్టూ మన బంధువులు నశించిపోతున్నారు. మనమైతే వ్యర్థమైన వాటి కొరకు మనము సాగిలపడుతున్నాము, వ్యర్థమైన వాటి కొరకు ప్రాకులాడుతున్నాము. వ్యర్థమైన పౌరుషాలు. నేను వారితో మాట్లాడను, వారి గుమ్మం ఎక్కను, లేకపోతే వారి దగ్గరికి వెళ్ళను. వీరితో దేవుడు ఓర్వలేని దానిని నువ్వు ఓర్వలేనప్పుడు దేవుడు నీతో నిత్య నిబంధన చేస్తాడు, మనతో నిత్య నిబంధన చేస్తాడు. ఏలియా జీవితంలో ఉన్న రహస్యం ఇదే. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఈజ్ ఆల్సో ఆర్డినరీ, మనలాంటి వ్యక్తే, కానీ దేవుని విషయంలో తన రోషము కలిగినవాడు. దేవుని విషయమై గొప్ప రోషము కలిగినవాడు. ఎలీజా వాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ with a nature such as we have. పరిశుద్ధుడా తండ్రి, మాలో ఎంత శక్తి నీవు ఉంచావు ప్రభువా. మేము ప్రార్థించినప్పుడు ఆకాశం మూయబడుతుంది, మేము ప్రార్థించినప్పుడు ఆకాశం తెరవబడుతుంది, మేము ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని వస్తుంది, మేము ప్రార్థించినప్పుడు ఏదైనా కార్యాలు జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు మరొకసారి ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుందాం, ప్రభు సన్నిధిలో ప్రతిష్ఠించుకుందాం. when we pray, మనం ప్రార్థించినప్పుడు ఈ ప్రాంతాలు కదలాలి, ప్రతి ప్రాంతము కదలాలి. దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. నిద్రపోయే సింహాలు కాదు, నిద్రపోయే సింహాలం కాదు మనం. అదెవరో అన్యుడు చెప్పిన స్టేట్మెంట్ అది. మనము దేవుని కొరకు రోషము కలిగిన బిడ్డలుగా ఉండాలి. తండ్రి, ఈ మాటలు అందరి జీవితాల్లో కూడా గొప్ప నాయనా తండ్రి ఎన్లైట్మెంట్ కలిగించాలని ప్రార్థిస్తున్నాను. ఆ గొప్ప నాయన అగ్ని మండించాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆత్మ తీవ్రత ప్రతి ఒక్కరిలో కలగాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. శరీర సంబంధమైన బంధకాల్లో నుంచి, శరీర సంబంధమైన పౌరుషాల్లో నుంచి, వ్యర్థమైన ప్రతి నాయనా తండ్రి నాయనా అలవాట్ల నుంచి కూడా వాళ్ళని విడిపించి దేవుని కొరకు రోషము కలిగి లేచేవారుగా, దేవుని కొరకు రోషము కలిగి ప్రార్థించేవారుగా, దేవుని కొరకు రోషము కలిగి కార్యములు చేసేవారుగా తండ్రి ప్రతి ఒక్కరు నిలవబెట్టమని నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామమును బట్టి ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.